ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 1వ రాజులు 8వ అధ్యాయము 42వ వచనం. నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము నన్ను గ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలుల నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు వారి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించుము. పాపం చేయువాడు ఒకడు లేడు. వాడు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడల వారు వీరిని దూరమైనట్టే గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువులు దేశంలోనికి చేరగా కొనిపోయినప్పుడు వారు కొనిపోయబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనుషులకు తెచ్చుకొని మేము దుర్మార్గులమే ప్రవర్తించిన పాపము చేసిదమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొన్న పట్టణంను తట్టు నీ నామఘనత కొరకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశంను నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విజ్ఞాపనలను విని వారి కార్యములను నిర్వహించుతుంది. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో బహుగా దీవించి ఆ సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో కూడా అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించాలని మనస్ఫూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం కోరుకుని నమ్మి ప్రార్థన చేసిన మనం అన్నీ పొందుకుందాం. ఆమేన్.